హలో అందరికీ వెల్కమ్ టు జోవి టాక్స్. మేము ఇండియాకి ట్రావెల్ చేసే ముందు ఖతార్లో చాలా ప్లేసెస్కి వెళ్ళాం. ఈ ఖతార్ సిరీస్లో ఆ వీడియోస్ అన్నీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. నా ఖతార్ సిరీస్లో వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మేమైతే ఈరోజు లుసైల్ అనే ప్లేస్కి వెళ్తున్నాం. ఈ ప్లేస్కి మెట్రోలో వెళ్దాం అనుకున్నాం. మా ఇంటి నుండి స్టేషన్ వరకు మెట్రో బస్సెస్ అవైలబుల్గా ఉంటాయి. మెట్రో లింక్స్ అంటారు. ఫ్రీ యాక్సెస్ ఉంటుంది. దానికి రిలేటెడ్ ఒక యాప్ మన మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని బస్సులో టికెట్ స్కాన్ చేయాలి. ఈవినింగ్ వెదర్ బాగుందని మేము అలా వాక్ చేసుకుంటూ మెట్రోకి వచ్చేసాం. ప్రతి ఏరియాలో ఈ మెట్రో స్టేషన్స్ 4 సైడ్స్కి ఉంటాయి. రోడ్ క్రాస్ చేయాల్సిన అవసరం ఉండదు. ఖతార్లో మెట్రోస్ అండర్ గ్రౌండ్లో ఉంటాయి. ఇలా ఎంటర్ అవ్వగానే ఎస్కలేటర్లో మనం 2 ఫ్లోర్స్ కిందకైతే వెళ్ళాలి. ఇక్కడ మెట్రో స్టేషన్స్ చాలా స్పేషియస్గా ఉంటాయి. ఇలాంటి ప్లేస్లో కృష్ణ అస్సలు కంట్రోల్ చేయలేం, ఫాస్ట్గా వెళ్ళిపోతాడు. కంటిన్యూస్గా బ్యాక్కి ఒకరు ఉండాల్సిందే. ఇలాంటి ఆటో వర్క్స్ ఒక 4 ఉంటాయి. ఇలాంటి ఫ్రీజ్ ఎక్కడ కనిపించినా క్రిష్ ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు జ్యూసెస్ కావాలి అని. ఫస్ట్ మేమైతే ఈ మిషన్లో 10 రియాల్ ఇన్సర్ట్ చేసాం. ఈ మిషన్లో మనకి చేంజ్ బ్యాక్కి రాదు. ఈ 10 రియాల్స్కి మేము స్నాక్స్ తీసుకున్నాం. మనకి కావాల్సిన ఐటెం నెంబర్ ఇలా ఎంటర్ చేయాలి. మేము ఎప్పుడు మెట్రోకి వచ్చినా క్రిష్ కోసం ఇలా ఏదో ఒకటి తీసుకుంటాం, లేకపోతే అస్సలు ఒప్పుకోడు. కార్డ్స్లో బ్యాలెన్స్ చెక్ చేయడానికి వచ్చాం. మనం రీఛార్జ్ కూడా ఇక్కడే చేసుకోవచ్చు. ఖతార్లో మనం మెట్రోలో ఏ ప్లేస్కి ట్రావెల్ చేసినా మనకి 2 ఖతార్ రియాలే అవుతుంది. ఇలా కార్డ్ క్రిషే స్వైప్ చేస్తాడు. ఒక ఫ్లోర్ కిందకి వస్తే మనకి ట్రైన్స్ ఉంటాయి. ట్రైన్స్లో మనకి 3 ఉంటాయి: ఫ్యామిలీ, గోల్డ్, స్టాండర్డ్ అని. మోస్ట్లీ మేము ఫ్యామిలీకే వెళ్తాం. ఫ్యామిలీలో మనకి సీటింగ్ ఇలా ఉంటుంది. గోల్డ్లో సీటింగ్ ఎలా ఉంటుంది. మేము ఇప్పుడు వెళ్ళాలనుకునే ప్లేస్కి మెట్రో లైన్ చేంజ్ అయ్యి ట్రామ్లో వెళ్ళాలి. అలా ట్రామ్లో వెళ్ళాలి అనగానే అండర్ గ్రౌండ్లో అనుకోలేదు, బయట రోడ్ మీద ట్రామ్ అనుకున్నాం. ట్రామ్ అయితే ఎక్కేసాం. బస్ సీటింగ్ లాగా అనిపించింది, చాలా ఖాళీగా ఉంది. ట్రామ్లో కూడా మెట్రో కార్డ్ని ట్యాప్ చేసాం. లుసైల్కి రీచ్ అయిపోయాం. ఈ బిల్డింగ్నే ఫెయిర్మౌంట్ దోహా అంటారు. ఇది ఒక 5 స్టార్ హోటల్. ఖతార్లో మనకి నైట్ లైఫ్ చాలా బాగుంటుంది. ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ నైట్ టైం చాలా కలర్ఫుల్గా, అట్రాక్టివ్గా, చూడటానికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఈ హోటల్ చూడటానికి హాఫ్ మూన్ లాగే కనిపిస్తుంది. ఈ హోటల్కి బ్యాక్ వ్యూ బీచ్ ఉంటుంది అండ్ దగ్గరలోనే వాటర్ ఫౌంటైన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇలా వాటర్ చూస్తే క్రిష్ కంప్లీట్గా తడిచిపోవడానికే ట్రై చేస్తాడు. ఖతార్లో చాలా ప్లేసెస్లో ఇలాంటి ఫౌంటైన్స్ ఉన్నాయి కిడ్స్కి ఎంటర్టైనింగ్గా. అలాంటి ప్లేసెస్లో మనం కిడ్స్ని అస్సలు కంట్రోల్ చేయలేం. పక్కనే బీచ్ ఉంటుంది. సో మేము చాలాసేపు ఇక్కడే కూర్చున్నాం. క్రిష్ స్నాక్స్ అవి తిన్నాడు. వాటర్ చూసేసరికి మళ్ళీ వాటర్ గేమ్ స్టార్ట్ చేశాడు. పర్టికులర్ ఈ ప్లేస్ అయితే చాలా చాలా బాగుంటుంది. బ్యాక్గ్రౌండ్లో ఆ బిల్డింగ్, ఇలా పైన వాటర్ ఉండేటప్పుడు కింద మనం ఎట్లా నడుచుకుంటూ, మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఐ లవ్ లుసైల్. ఈ ప్లేస్ కూడా చాలా బాగుంది. ఇంకా వాటర్లో ఎక్కువ టైం అయిందని డైవర్ట్ చేయడం కోసం మేము ఇటు సైడ్ తీసుకొచ్చేసాం క్రిష్ని. బీచ్లో ఆ హోటల్ షేప్ ఎగ్జాక్ట్గా రిఫ్లెక్ట్ అయ్యేటట్టు కన్స్ట్రక్ట్ చేశారు. సేమ్ హాఫ్ మూన్ షేప్లోనే ఉంటుంది ఆ రిఫ్లెక్షన్ కూడా. డే టైం ఇక్కడ బీచ్లో బోటింగ్ ఉంటుంది. ఫిఫా వరల్డ్ కప్ టైం నుండి ఈ ఫ్రేమ్ ఉంది. వండర్ల్యాండ్కి వెళ్దాం అనుకున్నాం. దగ్గరలోనే అల్మహా ఐలాండ్ కూడా ఉంది, చూద్దాం అనుకున్నాం. మేము క్యాబ్లో వెళ్తున్నప్పుడు క్రిష్ పడుకున్నాడు. ఇంకా వండర్ల్యాండ్ లోపలికి వెళ్దాం అనుకున్నాం, బట్ అప్పటికే చాలా లేట్ అయింది. అండ్ లోపలికి వెళ్ళాక మనం కిడ్తో ట్రై చేయాల్సిన రైడ్స్ అయితే కాదు. జైంట్ వీల్, వాటర్ రైడ్స్ ఇలా చాలా ఉన్నాయి. క్రిష్తో అవన్నీ ట్రై చేయలేం.
కిడ్స్‌కి ఎంటర్‌టైన్‌మెంట్ కోసం ఇలా గెటప్స్ వేసి వండర్‌లాండ్‌లోకి తీసుకువెళ్తున్నారు స్నోమ్యాన్ టెడ్డీని. క్రిష్‌కి చూపించడానికి ట్రై చేసాం. బట్ అస్సలు లేవలేదు. ఈ కిడ్స్ ఇంకా హగ్ చేసుకోవడానికి, టచ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. లోపల నుంచి డోంట్ టచ్ అని ఒక వాయిస్ అయితే వినిపించింది మాకు. అల్మహా ఐలాండ్‌కి వచ్చేసాం. ఈ ఐలాండ్‌లో మనకి క్రిస్మస్ ట్రీ అండ్ శాంటా క్లాస్ గిఫ్ట్ బాక్సెస్ అన్నీ డిస్‌ప్లే చేస్తారు. ఈ ఐలాండ్‌లో కిడ్స్‌కి రిలేటెడ్ కొన్ని స్టాల్స్ అయితే ఓపెన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. ఇంకొక వీడియోతో కలుద్దాం.